పడేసినట్టు అది ఎవరు పడేసిండు ఇక్కడ దాకా ఓడొస్తారు రే ఏం చేస్తా రే కింద పడతా పీటలు పడతాయి అవి వద్దు నాన్న ఒక్క పొద్దు అంటారు రొట్టెలు తినొచ్చు అన్నంతా పన్నీర్ తినొచ్చు అని ఇదేం ఒక్క పొద్దే ఎందుకు ఇజ్జత్ తీస్తాం ఇసత్ తీసుడేంది ఇంకెందుకు రాని ఏదన్నా ఉంటే నేను వద్దు నాకు తినానంటే నా ఎంబడి పడి మడి తినిపిస్తుంది ఏమని చెప్ప ఆ బగున్ పట్టుకొని వస్తుంది ఈమె కారు కావాలంట కారు వినయ్ నిజంగానే మీ దిక్కుతుండు నేను ఇంక కొనిపోయాను అన్ని కొనిచ్చాను నీకు ఇంకా తక్కువగానే అని మమ్మీ నీకు గుడ్ మార్నింగ్ సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అండ్ ఈరోజు అవిష్కి స్కూల్ ఆఫ్టర్ 10 days హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ అండ్ అవిష్ ఆల్రెడీ నిన్న మెసేజ్ వచ్చేసింది స్కూల్ నుంచి 11:15 లోపల మీరు రాకుంటే నేను గేట్ 9:15 లోపల రాకుంటే గేట్ బంద్ అమ్మో నాన్న వద్దు నాన్న లో జిల్లో అక్కడికి అడిగితే మంచిగా అనుకుంటున్నాను ఏమైంది మమ్మీ ఏమో అట్లా పడ్డది ఇది నడు టైం అవుతున్నాడు డాడీ ఏమని చేసిందా మరి పడేసినట్టు అది ఎవరు పడేసిండు ఇక్కడ దాకా ఓడొస్తారు ఏం చేస్తున్నారా మీరు చిన్నతోడు ఏం చేస్తున్నారా రే ఓకేరా నువ్వేం చేస్తున్నావు తాకుతున్నా మెల్లగా తాకుతుంది ఇట్లా ఆడుకుంటా ఉంటారు పాప మీద ఎవ్వరు ఉండరు అన్న తమ్ముళ్ళు ఇట్లనే ఆడుకుంటా కూర్చుంటారు వీళ్ళని చూస్తే నా చైల్డ్హుడ్ ఇంకా బెటర్ అనిపిస్తుంది సార్ ఎందుకంటే మమ్మల్ని బయట ఇచ్చి పెట్టేస్తుండే ఆ చింగిపోయిన చెడ్డి వేసుకొని మేము బయట గోటీలు బయటతో అందరితో కూర్చొని ఆడుతుండే రే ఏం చేస్తా రే కింద పడతా పీటలు పడతాయి అవి వద్దు నాన్న లో సో టైం వచ్చేసి 3-5 అవుతుండే ఇప్పుడు అనే లంచ్ పోయాల మండే కదా నో నాన్ వెజ్ ఒక్క పొద్దు నాకు ఒకటి అర్థం కాదే ఒక్క పొద్దు అంటారు రొట్టెలు తినొచ్చు అన్నంతా పన్నీర్ తినొచ్చు అని ఇదేం ఒక్క పొద్దే వాళ్ళు ఎందుకు పెట్టరు ఒక్క పొద్దు ఏమైనా తినొచ్చు కానీ అన్నం తినొచ్చు అంతే కదా ఇది ఒక్క పొద్దు మళ్ళీ ఇదేంటి రొట్టె మంచిగా 10 రొట్టెలు తింటారు మళ్ళీ ఒక్క పొద్దు అంటే ఒక్క పొద్దు ఒక అవి చిన్న పెట్టి సౌండ్ ఆమె ఒక్క పొద్దు ఉండి కానీ నువ్వు కూడా ఒక్క పొద్దు కాదు మమ్మీ ఒక్క పొద్దు కారా నువ్వు మండే ఒక్క పొద్దు కారా నువ్వు ఎందుకు ఇజ్జత్ తీస్తాం ఇసత్ తీసుడేంది ఇంకెందుకు రాని ఏదన్నా ఉంటే అది కాదు మమ్మీ ఒక్క పొద్దు దేనికంటారు మమ్మీ అన్నం ఏం తినకుండా మేము ఎందుకుంటున్నాం తెలుసా మా పెద్ద కొడుకు ఆరోగ్యం మంచిగా ఉండాలి చెప్పినట్టు తినాలని అవునే ఆరోగ్యం మంచిగా ఉండాలి నేను ఒప్పుకుంటాను నేను చెప్పేది ఏంటంటే ఒక్క పొద్దు అనే నేమ్ తోటి మీరు అన్నం తప్ప మిగిలిన అన్ని తింటారు కదా అన్నీ పొద్దున్న దాకా ఇస్తామా పగటికి రొట్టె రాత్రికి అన్నం మరి అదేం ఒక్క పొద్దు మళ్ళీ ఒక్క పొద్దు అంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఏం తినకుంటే ఒక్క పొద్దు శివరాత్రికి ఇట్లుంటది మీ ఇంట్లో ఒక్క పొద్దులు ఎట్లుంటాయో కింద కామెంట్ చేయండి శివరాత్రికి ఏకాదశికి అట్లా ఉంటాము ఏమోనే అట్లయితే నేను కూడా ఉంటా ఒక్క పొద్దు ఏముందా ఉంటా ఉండు గారు ఉంటా బరాబర్ ఉంటా ఒక్క పొద్దు 10 రొట్టెలు పెట్టు మంచిగా నేను ఒక్క పొద్దున్న కొన్ని జైలు కదా వస్తావు రొట్టెలు ఈ ఒక్క పొద్దు అంటే వీళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా పరువు ఎక్కడ పోతారని చెప్పేసి వాళ్ళు సో మీరు కూడా ఇట్లనే ఒక్క పొద్దు చేస్తారు లేదా కింద కామెంట్ చేయండి నేను తినా మమ్మీ నేను తినా నేను వద్దు నాకు తినానంటే నా ఎంబడి పడి మడి తినిపిస్తుంది ఏమని చెప్ప ఆ బగున్ పట్టుకొని వస్తుంది ఈమె ఏంటి ఇది బెల్లం మంచిది ఏడాదికి ఒకసారి తిను
తింటానటోనుకోమి ఇయ్యము డబ్బులు వేస్తుందని. ఇదే టూ మచ్ ఉంది. ఇదిగో చూసినావా మా అమ్మ, నేను తినా అన్నా సరే ఉడుకుంటూ వచ్చి మరీ తినిపిస్తుంది. షుగర్ మమ్మీ, షుగర్ ఐటమ్. ఇది షుగర్ కాదురా, ఏం తింటావు ఇది అయినా. ఇంత అదృష్టం అంటుంది. నేనైతే తినకుండా సరే వచ్చి తినిపిస్తుంది. అందుకో ఇట్లా దున్నపోట్లు ఇక వరైతే నేను డైట్ అంటే అసలు డైటే కాదు తెలుసా నాకు. మీరైతే పక్కగా అవుతారు. ఏంటి రొట్టె తిన్ను కూడా. మేమేం చేయాలి మమ్మీ? నేను ఏం దొడ్డుకున్నావు అది ముఖంలో దునియా వాళ్ళగా దొడ్డుకున్నా. నేను జిమ్ పోయినా కూడా నువ్వు జిమ్ పోతున్నావా అని అంటున్నాను నన్ను అయితే. పాల్మన అత్త దగ్గరకు రోజుకి ఎట్లా పక్కగా అవుతావు చూడు. పిజ్జాలు కూడా అంటే మాకే మోస్తారు మమ్మల్ని. దాదాతో కెమెరా పెట్టాలి, దాదాతో మాట్లాడాలి. నువ్వు కెమెరా పెట్టు. డాడీతో మాట్లాడాలి, కెమెరా పెట్టా. ఆల్రెడీ కెమెరా పెట్టినా కానీ ఏమైంది నాన్న? సరే సరే సరే. తన కొట్టిండా? ఎందుకు కొట్టినాను? డాడీతో మాట్లాడాలి, కెమెరా పెట్టు. ఏమైందిరా అంటే డాడీ కొట్టిండంట. ఇంట్లో ఉంటావా దాదా? నేను ఇంట్లో, నా ఇల్లు నా ఇష్టము, నేను ఇంట్లోనే ఉంటా. నీకేమైతుండ్రా? సైకిల్ కొనే, కార్ కొనేవా? ఏం కొనేవా? ఓహో, నీకు సైకిల్ కావాలి, కార్ కావాలి, ఏం కొనియావంటే ఇన్ని కానీ టాయ్స్ ఉన్నాయి కదరా నీకు. ఇన్ని కానీ టాయ్స్ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా టాయ్స్ ఇచ్చింది కదరా నీకు. నీకు కార్ సైకిల్ కావాలా? సైకిల్ ఉంది కదా రావా? ఉంది కదా నాన్న సైకిల్? కార్ ఇప్పిస్తాను, నీకు కార్ ఇప్పిస్తాను, నీకు సైకిల్ ఇప్పిస్తాను నేను. నువ్వు నాకు, నేను నీకు కార్ ఇప్పిస్తా, నువ్వు నా సైకిల్ ఇప్పిస్తావా? నాకు అవసరం లేదు సైకిల్. డాడీ ఏం చేస్తాడు రా సైకిల్తోని? అదే అంటున్నా. తొక్కుతాడా? ఇది మాట్లాడాలా నువ్వు? ఇదే దీనికే నానా నన్ను కెమెరా పెట్టమన్నావు? అరే ఇక్కడ చూడరే, దీనికే కెమెరా పెట్టమన్నావా? కార్ ఇప్పియాలా? నీకు ఇచ్చి పెడతా. నీకు ఇచ్చేది నాకు ఏమొద్దు పురా. పైసలు లేవా? పైసలు లేవా? లేవు నా దగ్గర పైసలు. అయితే నా దాంట్లో ఉన్నాయి, తీసుకోపో. ఎక్కడుంది నీ దాంట్లో పైసలు? చూపెట్టు నాకు, చూపెట్టు ఎక్కడున్నాయి. నీ దగ్గర పైసలు ఉన్నాయంట. ఏం పైసలు రా అవి? ఏడున్నాయిరా నీ పైసలు? అదా దాంట్లో కారు వస్తుందా? దొంగోడు మా పర్సులో ఎక్కడున్న పైసలు, మా ఉషా దగ్గర ఉన్న పైసలు, మా అమ్మ దగ్గర ఉన్న పైసలు, తాత దగ్గర ఉన్న పైసలు మొత్తం దాపెట్టిన కానీ మస్తు చూసావా? అని మనసు మీదకి వచ్చింది, దాంతో అని ఇప్పి నాకు అని చెప్పేసి అంటారు. ఎక్కడ ఎక్కడ అయ్యో వెళ్ళిపోతుంది, అవిష్ వెళ్ళిపోతుంది. దాడి దొంగతనం చేస్తుండవు. అరే తీసుకోరు. కారు కావాలంట, కారు. అయ్యి వినయ్ అని నిజంగానే మీద ఎక్కుతుండు. తీరా తీరా వద్దు వినయ్, వినయ్ వినయ్ పడతాడు. చెప్పు డాడీ నాకు కారు వద్దని చెప్పేసాను. అవిష్ అవిష్ మీ అమ్మని ఇప్పి. అమ్మ పని చేస్తలేదు ఇప్పడానికి, అమ్మ దగ్గర పైసలు లేవు. నేను ఈసారి ఇప్పాలి కారు. అది నాన్న ఒక పని చేసి మీ అమ్మమ్మని అడుగు కారు. అమ్మమ్మ ఎందుకు ఇప్పిస్తుంది? ఇప్పుడే సైకిల్ ఇప్పించింది కదా అమ్మమ్మ. కార్ ఇప్పించింది కదా అమ్మమ్మ. ఏమి ఇప్పించిన కారు? మళ్ళీ ఇప్పించినాక నన్ను ఎందుకు అడుగుతున్నాడు కారు? ఇక్కడికి అక్కడ లేదు, అక్కడ దగ్గర తీసుకుంటూ నా దగ్గర తీసుకుంటూ. ఏమన్నా కొనిచ్చినావా దాదా? నేను ఇంక కొనిపోయాను, అన్ని కొనిచ్చినా కదా నీకు. ఇట్లా డిమాండింగ్గా మాట్లాడతారు మా వాడు. కొనిచ్చినావా అంట. ఏం కొనిపోయలేను. అరే ఈ గల్ల కూడా నేనే కొనిపించా నీకు. ఇది ఎవరిచ్చిండు? రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. ఇది ఇది ఎవరు ఇప్పించిందమ్మా నీకు? ఇది ఎవరు ఇప్పించిండ్రా? ఇది ఎవరు ఇచ్చిండ్రా? లిప్స్ గారెక్కడు అమ్మమ్మ అంటే అమ్మమ్మ. చల్. మా రియాన్స్ గారు ఇంత హ్యాపీగా నేను ఎప్పుడు చూడలేను. ఈ పిల్లి బొమ్మను తీసుకుని నాన్న చెప్పు. అయ్యో పోయిందా? కట్ చేస్తున్నా. ఈ పిల్లి బొమ్మతోటి మస్తు దాన్ని కొడతా ఉన్నాడు, తలుగుతున్నాడు దానికి. ముఖం పైన కొట్టు, ముఖం పైన కొట్టు.
దీంతో ఫిష్ అయిపోతుంది మా వాడైతే. ఎవరు నేర్పించిన ఇవన్నీ అన్న నేర్పించింది కదా నీకు? తప్పిది ఆ? తప్పిది తప్పిడే ఓడరా, ఏం మాట్లాడుతావురా? నాకు అర్థమే కాదు నీ భాష. ఏయ్ ఆ. ఓ దీన్ని ఏ అంటున్నావా? ఓకే పో, మా అమ్మ దగ్గర పో. మా అమ్మ అన్నం పెడుతుంది కదా, మా అమ్మ అన్నం పెడుతుంది పో. అరే ఎంత హ్యాపీగా చూడు, ఎంత హ్యాపీగా చూడు. చాలు నాన్న, చాలు. పో పో పో, అన్నం పట్టుకు పో, తినిపో. ఇంకా తక్కువ కాలే అని మమ్మ నీకు? అయినా పెట్టుకోమన్నా 15 రోజుల దాకా, మళ్ళీ రాకుండా 15 days దాకా పెట్టుకోమని చెప్పేసి అన్నదా. దగ్గర తక్కువ అయిపోయింది కదా మొత్తం నీకు. నైస్. ఇది సిరప్ ఇయ్యలే, సిరప్ ఏమి, ఏం టాబ్లెట్స్ అవన్నీ ఏమి లేదు. చాలు ఇదే పెట్టుకో. నీకైతే దగ్గు లేదు. ఇది పిల్లలకి ఇచ్చినాము. మమ్మీ మండేసుకొని ఇక్కడ మండేస్తుంది. మండేసుకొని మమ్మీ పెట్టుకుంది. దాదా నెక్స్ట్ స్టోరీ చెప్పాలా? స్టోరీ చెప్పాలా? ఈ స్టోరీ ఎన్నిసార్లు విన్నావురా? ఎన్నిసార్లు విన్నావురా? వినలేవా నువ్వు ఈ స్టోరీ? స్టోరీ చెప్పు. ఎలిఫెంట్. మరి ఎట్లా తెలుసా నీకు స్టోరీ చెప్పింది? ఎలిఫెంట్ అని ఎట్లా తెలుసా? ఎన్నిసార్లు చెప్పినా ఈ స్టోరీ? చెప్పిన. మళ్ళీ ఇప్పుడు స్టోరీ చెప్పంట పనుకునే టైంలో. చూడగాడు ఏం చేస్తున్నాడు? ఎందుకు చెప్పప్పా, కొత్త స్టోరీలు ఉంటే ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటా. అది పాత స్టోరీ చెప్పి నేను అలసిపోయినా. ఈ సమారా, ఇది ఎలిఫెంట్, దీని పేరు ఆల్ఫాబెట్, దీని పేరు సమారా. దీని పేరు ఆల్ఫాబెట్. దీని పేరు ఆల్ఫాబెట్. లేదా రెడీయా? అక్కడ టీషర్ట్ మీదనే వేసుకోవాలా చెప్తున్నా. మీరు వేసుకోవడం తీసే వేసుకోవడం, మీరు వేసుకో. తీసే వేసుకుంటారు. సరే, అవి ఇవే వద్దనేది పెట్ట అక్కడ గమ్మున. మా ఆఫీస్ కాడ సారీ కట్టుకుంటుండు. ఏం చేస్తున్నానని సారీ ఇస్తాను కదా. నన్నైతే బంక్లం చేస్తున్నారు. ఏం చేస్తారు? దేనికి? ఆల్రెడీ అంకల్ అమ్మాయి చేస్తున్నారు, నన్ను కూడా అమ్మాయి చేస్తారా ఇప్పుడు? అమ్మో, నీ ఆస్కర్ అవార్డ్ యాక్టింగ్ వచ్చిండు, వాడు వచ్చింది కింద. సింగులు నేను ఎంతసేపు కడతాను? ఏం చేస్తున్నావురా? ఒక సింగుల్, చిన్న సింగుల్, నీకు సింగుల్. చేస్తున్నావా? ఏంది, ఏం చేస్తున్నావు? పుష్పరాజా, సరే మంచిది. పుష్పరాజా, పుష్పరాజు ఏమంటాడే? ఎక్కువకి నువ్వు చెప్పే. తగ్గేదేలేనా? అన్న ఏం చేస్తుండే? సారీ నాని వేస్తుండా? సరే రారా దిగు. అరే రే ఇక్కడ ఉన్నాడు. అరే పుష్పరాజ్ అంటాడు. అరే పుష్పరాజ్ చేయరా. ఎలా ఉంది నీ కొడుకు? ఎలా ఉన్నాడు? ముందుకి మమ్మీ ఆడు ముగ్గుడు మమ్మీ క్రీమ్ కలర్ కు రెడ్ బాగుందిరా. నేనేం చేయాలి? పాపం 5 ఏళ్ళకు ఒళ్ళ కట్టించేది. ఇప్పుడు కట్టించుకున్నాం. అటు పోరా, ర్యాంప్ వాక్ చేయరా, ర్యాంప్ వాక్. బాగుందా సారీ? మంచిగా కట్టిందా? కాదరా, ధోతి కట్టుకుంటే నడవడానికి రాదు, సారీ కట్టుకుంటే నీకు నడవడానికి వస్తుందారా? నువ్వు ఇప్పుడు తీసిన సారీ కడితే బాగుండకపోతుంది. ఇప్పుడు దాకా వచ్చింది కదా అక్క. నువ్వు పడ్డావా? లెఫ్ట్ లెఫ్ట్
ఆడ పోయి చూపించు తినాలి. పోను. అరే అరే దా తీ తీ ఈ శారీ అరే ఈ శారీ మొత్తం కింద పడ్డారు రే. ఇవన్నీ గట్లా చేసుకుంటే ఎట్లనయ్యా? ఎవడు కట్టిందా నీకు శారీ? ఎవడు కట్టిందా శారీ నీకు? ఆ? ఎత్తా మంచి కట్టుకున్నాను. పొందు నడు మళ్ళీ ఏమన్నా అంటే కింద కామెంట్స్ వస్తే వండు కొడుతున్నా అని చెప్పేసి మీ చేతి చేసేవన్నీ పోనీ రియాన్స్కి కడదాం. ఏం బిర్యానీ పట్టు చీర కడదాం ఇంటికి. తీయే పట్టు చీర వద్దంట. అంటే పిన్ను కూడా పెట్టినావు. పిన్ను పెడతావా దానికి? ఏం కాదు. పట్టు చీర కట్టానా నీకు? ఏ బనారస్ కడతా, బనారస్ కడతా. నానా అట్లా కట్టుకోవద్దు ఓకేనా? వద్దు అది వెళ్ళదు. నేను తిడతాను. అది 2 ముళ్ళు ఉన్నాయి. 2 ముళ్ళు ఉన్నాయి. ఇంత చిన్నగా శారీ మంచి కట్టిన ఒక్క జరసేపు ఉంచుకోరా బాయ్. ఇయ్యయ్యా కట్టిన మురిపం లేకుండా చేస్తున్నారు మీరు. ఇట్లా ఫోన్ మాట్లాడుతున్నాడు ఎవరన్నా ఫోన్లో కూడా చెప్పు. రెడీమేడ్ జుట్లు కూడా దొరుకుతున్నాయి. పట్టు చీర కట్టి రెడీమేడ్ జుట్టు పెట్టామనుకో పూల జడ లెక్క నంబర్ 1. హలో ఎవరు? అలా పెట్టాయా? ఎవరు ఎవరు? రియాన్స్ ఉన్నారా? అన్నం తిన్నావా? తినలేవా? ఓకే ఓకే. అన్న ఏం చేస్తున్నాడు? కూర్చుండు.